దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలను కాలుష్యంతో పాటు పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల ప్రాంతానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 374 పాయింట్లుగా నమోదైంది. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షల్లో భాగంగా BS6 ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలకు నేటి నుంచి ఢిల్లీలోకి ప్రవేశాన్ని నిషేధించారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంకుల వద్ద PUC నిబంధనను పర్యవేక్షించేందుకు రవాణా, మున్సిపల్, ఆహార శాఖల అధికారులను నియమించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా PUC లేని వాహనాలను సులభంగా గుర్తించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలకు ప్రత్యక్ష తరగతులను నిలిపివేయగా కార్యాలయాలు 50% సిబ్బందితో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ వాయు కాలుష్య అంశంపై ఇవాళ లోక్సభలో చర్చ జరగనుంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సమాధానం ఇవ్వనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలను కాలుష్యంతో పాటు పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల ప్రాంతానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 374 పాయింట్లుగా నమోదైంది. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షల్లో భాగంగా BS6 ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలకు నేటి నుంచి ఢిల్లీలోకి ప్రవేశాన్ని నిషేధించారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంకుల వద్ద PUC నిబంధనను పర్యవేక్షించేందుకు రవాణా, మున్సిపల్, ఆహార శాఖల అధికారులను నియమించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా PUC లేని వాహనాలను సులభంగా గుర్తించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులను నిలిపివేయగా కార్యాలయాలు 50% సిబ్బందితో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ వాయు కాలుష్య అంశంపై ఇవాళ లోక్సభలో చర్చ జరగనుంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సమాధానం ఇవ్వనున్నారు.